హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ చూద్దాం. అదేంటంటే హ్యాష్ మ్యాప్స్. సో, హ్యాష్ మ్యాప్స్ రిలేటెడ్ మనకు ఇంటర్వ్యూస్‌లో చాలా క్వెషన్స్ అడుగుతారు. బట్ వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ ఏంటంటే వాట్స్ ద ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్? ఆర్ జావా 7 నుంచి జావా 8కి మనకు ఏమి ఇంప్రూవ్‌మెంట్స్ జరిగాయి హ్యాష్ మ్యాప్‌లో? సో, ఈ క్వెషన్స్‌ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో, జావా 7లో చూసుకుంటే మనకు బకెట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ బకెట్‌లో మనకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా దగ్గర 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి హాష్ వాల్యూస్ తీసుకొని, ఆ హాష్ వాల్యూ బేసిస్ మీద బకెట్‌కి రౌట్ చేసి, ఒకవేళ కొలిషన్ ఉంటే ఆ లింక్ లిస్ట్‌కి యాడ్ చేస్తాం ఎలిమెంట్స్. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే నా కొలిషన్ రేట్ ఎక్కువుందనుకోండి, ఒకటే బకెట్‌లో అన్ని ఎలిమెంట్స్ ఎళ్ళిపోతాయి. సో, అప్పుడు మనకు టైమ్ కాంప్లెక్సిటీ అవుతది. అందుకే జావా 8లో ఏం చేశారంటే మన బకెట్‌లో లెట్స్ సే మోర్ దెన్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అది ఆటోమేటిక్‌గా లింక్ లిస్ట్ నుంచి రెడ్ బ్లాక్ ట్రీగా కన్వర్ట్ చేసుకుంటది. ఎందుకంటే ఇది బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. సో, మనకు బిగ్ ఆఫ్ లాగ్ ఆఫ్ హైట్ వరకే మనకు టైమ్ కాంప్లెక్సిటీ వస్తది. అంటే లాగ్ ఆఫ్ ఎన్‌లో మనకు ఆటోమేటిక్‌గా మనకి ఎలిమెంట్ దొరికేస్తది. వేరస్ ఎర్లియర్ సిట్యుయేషన్‌లో మనకు బిగ్ ఆఫ్ ఎన్ ఇటరేషన్స్ చేయాల్సొచ్చేది.